అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా! ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం తొలి విడత కిందకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగిందండి. సో, దీనివల్ల ప్రతి ఒక్క రైతు సోదరులకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి నిధులనేవైతే విడుదల చేయబోతున్నారు. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. అయితే ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలోని మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. అందుకోసం వెంటనే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌నైతే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా తెలవడం అయితే జరుగుతుందనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అయితే మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందండి. సో, త్వరలోనే దీనికి నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉందండి. సో, ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇన్‌పుట్ సబ్సిడీ పథకం సంబంధించి చాలామంది రైతు సోదరులకైతే అందించింది కదా! రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ఈ యొక్క వర్షాల కారణంగా చాలామంది రైతులైతే నష్టపోయారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ముందు వాళ్ళని ఆదుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆదుకుందనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి మనకైతే డబ్బులనేవైతే జమ చేయబోతుందండి. అలాగే మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి 18 విడతల కింద రూ. 2,000 అనేవైతే జమ చేశారనమాట. సో, ఏటా మనకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం సంబంధించి రూ. 20,000 జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, దీనికి సంబంధించి ఏంటంటే మనకి రూ. 14,000 అనేవైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 అనేవైతే పీఎం కిసాన్ పథకం సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం తరపున అయితే ఇవ్వనుందనమాట. ఇప్పటికి 18 విడతల కింద రూ. 2,000 చొప్పున అయితే అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి డబ్బులనేవైతే జమ అవుతున్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, ఇక్కడ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందండి. అంటే 7,000 ఒకసారి, 7,000 ఒకసారి విడుదల చేసే అవకాశం ఉంది. దీని వలన ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా మేలు జరిగే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుందండి. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ప్రస్తావించే అవకాశం ఉంది. మొదటన చూసుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఏంటంటే బడ్జెట్ అయితే కేటాయించారు కదా! మనకి ఈ యొక్క 4,000,00,00,000 నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రత్యేకంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, మనకి త్వరలో జరగబోయే 19వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ నిధులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందండి. ఆ రోజున మనకి ప్రతి పథకం సంబంధించి అంటే అన్నదాత సుఖీభవ పథకమే కాకుండా ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి అలాగే ఉచిత బస్సు కార్యక్రమం ప్రతి పథకం సంబంధించి కూడా ఆ రోజు ప్రస్తావించే అవకాశం ఉందండి. ఆ రోజున మనకు వెల్లడించే అవకాశం ఉంది. సో, ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మీరు అర్హులై ఉండాలనమాట. సో, అర్హులు లేకపోతే మాత్రం ఈ పథకంకి మీకైతే వర్తించదనమాట. సో, ఖచ్చితంగా అర్హులై ఉండే కూడా మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేయించుకొని ఉండాలి. సో, అప్పుడు మాత్రమే ఈ యొక్క నిధులు విడుదల చేయగానే మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయన్నమాట. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి కూడా అంతా వెరిఫైడ్ అయి ఉండాలన్నమాట. అలాగే ఎన్‌పీఎస్‌సి కంపల్సరీగా లింకప్ అయితే చేయించుకోవాలి. లేకపోతే మీరు అర్హులైనా కానీ ఈ యొక్క పథకం అయితే రాదనమాట. అలాగే పీఎం కిసాన్ పథకం సంబంధించి కూడా అర్హులైనా కానీ కొంతమందికైతే జమ కాలేదు. సో, ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల వాళ్ళు అర్హులైనా కానీ జమ కాలేదనమాట. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా కౌలు రైతులకి అలాగే ఈ యొక్క సాగు రైతులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులనేవైతే వారి యొక్క ఖాతాలో జమ చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి కూడా ఏంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. సో, ఈ యొక్క డబ్బులు వెంటనే విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులైతే వేస్తుందండి. దీనిపై కూడా మనకి త్వరలో అంటే క్యాబినెట్ మీటింగ్ 19వ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో మనకి ప్రస్తావించే అవకాశం ఉందండి. ఆ రోజున మనకు వెల్లడించుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడాని ముందుగానే విడుదల చేయాల్సుంది. కాకపోతే మనకి కొన్ని
కొన్ని కారణాల వల్ల అంటే పంట నష్టం వల్ల చాలామంది నష్టపోయారు కాబట్టి వాళ్ళకి ఇన్‌పుట్ సబ్సిడీ కింద అక్కడ నిధులైతే వారికైతే కేటాయించారనమాట. సో, ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులైతే వేస్తుందండి. అయితే దీనికి సంబంధితులు ఎప్పుడు విడుదల చేసినా గానీ, ఏ అధికారిక ప్రకటన వచ్చినా గానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.